హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మరియు ఏఎస్ఐ సంబంధించిన ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా ఫిజికల్కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఆ టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐకి కంప్యూటర్ సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ నోట్బుక్ రెడీ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ నోట్బుక్లో మనకి టాపిక్ వైజ్ ఉండడం జరుగుతాయి ఫ్రెండ్స్. డెప్త్గా మనకి కంటెంట్ ఉండడం జరుగుతుంది. సో ఈ కంటెంట్ చదివిన వాళ్ళకి ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. సో చాలా వివరంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో చాలామంది తీసుకొని కూడా ప్రిపేర్ అవుతున్నారు, మంచి మార్క్స్ కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించిన రిటర్న్ నోట్స్ బుక్ కూడా నేను రెడీ చేయడం జరిగింది. సో ఈ రిటర్న్ నోట్బుక్లో నేను చాలా వివరంగా రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా క్విక్ రివిజన్ కోసం నేను క్లరికల్ యాప్టిట్యూడ్ మరియు కంప్యూటర్ సంబంధించిన 1 లైన్ బిట్స్ రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 1 లైన్ బిట్స్ ఏమవుతుందంటే చాలా ఈజీగా క్విక్ రివిజన్ కోసం యూస్ఫుల్ అవుతుంది. సో ఈ 3 పీడిఎఫ్ నోట్బుక్స్ వచ్చేసి నేను కేవలం 120 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో లేదంటే మీరు విడివిడిగా తీసుకోవాలంటే కంప్యూటర్ పీడిఎఫ్ నోట్బుక్ వచ్చేసి 30 రూపీస్, ఇంగ్లీష్ పీడిఎఫ్ నోట్బుక్ వచ్చేసి 49, క్విక్ రివిజన్ కోసం రెడీ చేసిన బుక్ వచ్చేసి 49 రూపీస్. సో మీకు సపరేట్ కావాలన్నా కానీ తీసుకోవచ్చు, లేదంటే 3 ఒకసారి తీసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 3 పీడిఎఫ్ నోట్బుక్స్ వచ్చేసి మనకి 120 రూపీస్లో దొరుకుతుంది. అదేవిధంగా మీకు సపరేట్ కావాలంటే కంప్యూటర్ 30, ఇంగ్లీష్ 49, క్విక్ రివిజన్ పీడిఎఫ్ వచ్చేసి 49. సో మీకు ఈ విడివిడిగా తీసుకుంటే 130 పడుతుంది ఫ్రెండ్స్. కానీ 3 పీడిఎఫ్ వచ్చేసి 120 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి తీసుకుంటే చాలామంది తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. సో అదేవిధంగా మీ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. అస్సలు గివ్ అప్ ఇవ్వకండి, ఎందుకంటే మనకి కాంపిటీషన్ టూ మచ్గా ఉంది. రాబోయే మనకి చాలా కట్ ఆఫ్ ఉంటుంది. సో నేను చెప్పాను కదా, ఖచ్చితంగా మీరు 85 టార్గెట్ పెట్టుకుని వెళ్ళండి. సో మనకి తక్కువ లేకుండా పెట్టుకుని వెళ్ళాలి. మినిమం మనం 75+ ఉంటేనే హోప్స్ పెట్టుకోవాలి, లేదంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో మీరు ఇప్పటి నుంచి మేము మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకుని వెళ్ళండి. సో నేను చెప్తున్న అప్డేట్కి సంబంధించిన మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఎవరు టెక్స్ట్ బుక్ యాప్లో కోర్స్ని అదేవిధంగా టెస్ట్ని తీసుకొని మార్క్ టెస్ట్లు రాస్తున్నారో వాళ్ళు చాలా మంచి వేలో ఉన్నారు. సో మంచి మార్క్స్ వస్తున్నాయి కూడా, అందరికీ 75+, 70+ అంటున్నారు. సో అదేవిధంగా వెళ్ళండి ఫ్రెండ్స్. సో మీరు చేసే మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని ఇంకోసారి నెక్స్ట్ రాయబోయే మార్క్ టెస్ట్లో మిస్టేక్స్ కాకుండా చూసుకోండి. ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేశారు. సో అందరు అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా ఫిజికల్ సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుందని. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ నోటీస్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ నోటీస్లో మనకి 10 ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఉంటుందని చెప్పారు. సో మనకి సో ఈ నోటీస్ పరంగా మనం చూసుకుంటే ఆగస్టు లాస్ట్ వీక్ లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 15 లోపు మనకి ఏదో ఒక అప్డేట్ వస్తుంది, వెయిట్ చేయండి. సో లేదంటే 20 లేదా 25 లోపు వస్తుంది. మనకి 20-25 లోపు వచ్చిందంటే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఉండొచ్చు, సెప్టెంబర్ సెకండ్ వీక్ అయినా ఉండొచ్చు. సో ఎగ్జామ్ మాత్రం మనకి అక్టోబర్ లోపే అవ్వబోతుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఎందుకంటే మనకి చాలా రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి, సో అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చూస్తున్నారు. సో మనకి కండక్ట్ చేయాలంటే ఎగ్జామ్ సెంటర్స్ ఖాళీ ఉండాలి. సో ఆ డేట్స్లో వాళ్ళకి వీలుంటే వాళ్ళు అప్పుడు తీసుకొని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. మీరు అస్సలు గివ్ అప్ ఇవ్వకుండా మీ ప్రిపరేషన్ని ఇంకా హార్డ్గా చేసుకొని వెళ్ళండి, అంతవరకే. సో ఎలాంటి ఇంకోటి థింకింగ్ చేయకండి. సో నేను ఎగ్జామ్ సెంటర్స్ కూడా చెప్పడం జరిగింది. ఏపీ వాళ్ళకి విశాఖపట్నం ఐఎన్ డిజిటల్లో ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, అడ్రస్. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి మాలాపూర్ ఐఎన్ డిజిటల్. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంది, చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆ గ్రూప్లో నేను
చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చాలామంది వాళ్ళకు డౌట్స్ అడిగి కూడా క్లియర్ చేసుకుంటున్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడిగి క్లియర్ చేసుకోండి. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ లాస్ట్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఉండే అవకాశం ఉంది. సో చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.